వెల్కమ్ టు బీవీఆర్ హెల్త్ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి థైరాయిడ్. యాక్చువల్లీ థైరాయిడ్ అనేది చాలా సర్వసాధారణంగా ఉందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ థైరాయిడ్ వల్ల క్యాన్సర్ బారిన పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది మరణాంతకం వరకు పోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఒక పేషెంట్ థైరాయిడ్తో బాధపడుతున్నప్పుడు ఆ థైరాయిడ్ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఫుల్ డీటెయిల్స్, ఫుల్ ట్రీట్మెంట్ అసలు యాక్చువల్లీ ఎక్కడ దక్కుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు ప్రముఖ వైద్యులు డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మనతోనే ఉన్నారు. మనం జనగామ జిల్లాలో ఉన్నాము ప్రజెంట్. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా, నమస్కారం. ఓకే సార్, యాక్చువల్లీ థైరాయిడ్ తనకు తానుగా వచ్చిందని ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఎప్పుడు అనుమానించాలి? థైరాయిడ్ గ్రంథి అనేది మెడలో ముందు భాగంలో ఇక్కడ ఉంటుంది. సర్వసాధారణంగా నార్మల్ గ్రంథి అనేది ఎవరికి కనిపించదు. అయితే థైరాయిడ్ సంబంధించిన సమస్యలు రెండు రకాలు, ఒకటి కనిపించేటివి, ఒకటి అనిపించేటివి. కనిపించేది ఏంటంటే థైరాయిడ్ గ్రంథి ఇక్కడ మామూలు దానికన్నా ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఒకరు పెద్ద వాపు ఉంటే ఏంటంటే తనకు థైరాయిడ్ సమస్య ఉందని చెప్పేసి ఒకటి భావించాల్సి వస్తుంది. అలాగే అనిపించేది ఏంటంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లక్షణాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే హైపోలో చాలా వీక్ అయిపోవడము, హైపర్లో ఏంటంటే బాగా గుండె దడగొట్టుకోవడము, బరువు తగ్గడం అనే లక్షణాలు మనం హైపర్ థైరాయిడ్గా మనం భావిస్తాం. ఓకే సార్, ఇక్కడ ఈ థైరాయిడ్తో సతమతం అవుతున్నటువంటి చాలామంది పేషెంట్స్ ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలో తెలియక రకరకాల డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. యాక్చువల్లీ మీరు చెప్పండి సార్, ఎందుకంటే మీరు వేల సంఖ్యలో థైరాయిడ్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేసిళ్ళు. మీరు ఏ డాక్టర్ని వాళ్ళు సంప్రదించాలి? ప్రాపర్గా ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు? థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్. అయితే దీంట్లో ఫంక్షనల్, స్ట్రక్చరల్ అంటే కనిపించేది, అనిపించేది. సో దీనికి యూజువల్లీ ఈ వ్యాధి నిర్ధారణ చేసేది, అలాగే దీనికి వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు దాదాపు అంటే ముఖ్యంగా ముగ్గురిని చెప్పుకోవచ్చు మనం. ఒకటే ఎండి జనరల్ ఫిజిషియన్ దీన్ని స్పష్టంగా గుర్తించగలరు, అలాగే ఎంఎస్ జనరల్ సర్జన్ కూడా దీన్ని స్పష్టంగా గుర్తించగలరు. వీరు చూసిన తర్వాత ఎండోక్రైనాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ అనే డాక్టర్లు కూడా దీనికి పూర్తి నిర్ధారణ చికిత్స చేయగలరు. అయితే పేషెంట్లు ఎవరు పడితే వాళ్ళకు తోచిన విధంగా ఎవరి దగ్గర పోతే ఏంటంటే వాళ్ళు పూర్తిగా గుర్తించలేకపోతే వ్యాధి ముదిరే అవకాశం ఉన్నది. కాబట్టి ఎండి జనరల్ ఫిజిషియన్ ఆర్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పోతే మంచిదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, ఇక్కడ వ్యాధి ముదిరే అవకాశం ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు సార్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి థైరాయిడ్ ఉంది. ఈ థైరాయిడ్ ఉన్నటువంటి వ్యక్తికి వేరే ఇతర జబ్బులు కానీ వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా వేరే జబ్బుల సంగతి అటుంచితే థైరాయిడ్, హైపోథైరాయిడ్లో బాగా సివియర్ అయిపోతే మనిషి లావ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. మిక్సిడిమా అంటారు దాన్ని. అలాగే ఒకవేళ బాగా హైపర్ థైరాయిడ్ అయిపోతే అంటే ఎక్కువ పని చేస్తుందంటే గ్రేవ్స్ డిసీజ్ అంటారు. గ్రేవ్ అంటే మనం బొంద అని చెప్పేసి అంటారు కదా, అంటే అంత చచ్చిపోయేంత లెవెల్లో ఉంటుంది గ్రేవ్స్ డిసీజ్ అనమాట. సో అటువంటి ఇది సూపర్ అంటే పెద్ద మేజర్ కాంప్లికేషన్స్. అలాగే థైరాయిడ్ సంబంధించిన క్యాన్సర్ లాంటిది కూడా ఉండొచ్చు, అది కూడా ప్రాణాంతకమే అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, మీకున్నటువంటి హోల్ 25 years మీ జర్నీ యాజ్ ఏ డాక్టర్గా మీ జనగామ జిల్లాలో 25 సంవత్సరాలుగా మీరు మీ వైద్య వృత్తిని మీరు కొనసాగిస్తూ ఉన్నారు సార్. ఇక్కడ ఈ థైరాయిడ్ పేషెంట్స్ని మీరు వేల సంఖ్యలో చాలామందిని ట్రీట్మెంట్ అయితే చేసి ఉన్నారని చెప్పేసి నేనైతే బయట కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఈ థైరాయిడ్ అనేది డేంజరా? అంటే మీకున్నటువంటి అనుభవంతో చెప్పండి. సరి అయిన సమయంలో థైరాయిడ్ సమస్యను, హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు, లేకుంటే గైటర్ కావచ్చు, వీటిని సరి అయిన సమయంలో గుర్తిస్తే మరియు ఒక ఫిజిషియన్ దగ్గర కానీ జనరల్ సర్జన్ దగ్గర కానీ పోతే ఖచ్చితమైన స్పష్టమైన దాదాపు 99% పేషెంట్ను పూర్తి కాలపు జీవితకాలం ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము. ఆ రకంగా సక్సెస్ రేట్ అనేది థైరాయిడ్ డిసీజులలో చాలా ఎక్కువ. ఎప్పుడు సరి అయిన డాక్టర్ దగ్గరికి సరి అయిన చికిత్స తీసుకుంటే. నా దగ్గరికి వచ్చే కేసులలో ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ కేసులు కూడా వస్తాయి. కాబట్టి మెడికల్ మేనేజ్మెంట్ దాదాపు 80 నుండి 90% వరకు మందులతోనే న్యాయమయ్యే వ్యాధులు ఉంటాయి. చాలా తక్కువ కేసులలో మాత్రం చాలా అంటే మరీ పెద్దగా అనాకృతంగా కనిపిస్తే అటువంటి సందర్భాల్లో ఆపరేషన్ చేసేసి ఆ ప్రాబ్లంను కూడా సరిచేస్తాం. ఓకే సార్, ఒక డాక్టర్గా ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్ ఉన్నటువంటి, థైరాయిడ్తో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈ వీడియోని చూశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ వ్యక్తి మీ హాస్పిటల్ కనుక వస్తే మీరు అతనికి ఉన్నటువంటి ఆ థైరాయిడ్ సమస్యని కంప్లీట్గా పోగొట్టగలరా? ఖచ్చితంగా కంప్లీట్గా వ్యాధి నిర్ధారణ చేస్తాను. అది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా, లేకుంటే థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీనా, లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి స్పష్టమైన నిర్ధారణ చేసే
పరికరాలు కానీ లేకుంటే అవకాశాలు కానీ మన శ్రీ సాయికృష్ణ నర్సింగ్ హోమ్లో జనగాంలో ఉన్నాయి. చికిత్స అనేది దాదాపు 90-95% వ్యాధులకు జనగాంలోనే చికిత్స జరిగిపోతూ ఉంటుంది. ఏదైనా క్యాన్సర్ లాంటి జబ్బులకు మాత్రం సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి హైదరాబాద్కు రెఫర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. సో ఇదండి ఇవాల్టి థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు అండ్ పరిష్కారాలు. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. చూస్తుండండి BVR హెల్త్ టీవీ. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.